తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై స్టేట్ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఇక మున్సిపల్ ఎన్నికలో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు ఇందిరా కాలనీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిసిఎస్ సిఐ శివకుమార్ స్థానిక కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సిఐ కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసి జగ్గారెడ్డి అక్కడ ఒక్కసారిగా రంగప్రవేశం చేశారు. ఇక జగ్గారెడ్డి తన కార్యకర్తను ఆపుతారా అంటూ ఆగ్రహానికి లోనయ్యారు. సిఐ శివకుమార్, హోంగార్డు చెన్నైపై బూతులతో రెచ్చిపోయారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎందుకు ఆపుతున్నావు, మీరే ఒక గంట పోమంటారు. నేను పోలింగ్ కూడా పోయినా చెప్పిన, చెప్తే బయటికి వచ్చిన. బయటికి రాగానే ఆయమకి నేను చెప్పిన, ఆయమ నువ్వు అట్లా చెప్పొద్దు, మేము పోతాం చూస్తాం వస్తాం గంటకి చెప్పాలంటే సార్ ఎవరు సార్ ఎవరు ఏమన్నాడు సిఐ ఏమన్నాడు వచ్చి బయటికి అరే దెంగేరా అన్నాడు. బయటికి ఇట్లా గల్లబట్టి దెంగే సార్ ఎందుకు చెప్తారు సార్ అని చెప్పినాడు. ఎందుకు నేను పోద్దా సార్, మీరే అంటారు పోమంటే నేను పోద్దా సార్ అంటే నాకు ఫోన్ వచ్చింది సార్, ఇట్లా తీస్తే ఫోటోలు తీసుకుంటా ఆపే నడు అని ఈడు వరకు దొబ్బుకుంటూ వచ్చి ఈడు వరకు వచ్చింది సార్. వీళ్ళందరూ నా క్యాండిడేట్ లేదు నథింగ్. ఇక నా మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్ల ఎట్లా పట్టండి సిఐ రమ్మని చెప్పండి. నాకు నో నథింగ్, సిఐ రమ్మని చెప్పండి. నేను జరగా పోలింగ్ ఆపేస్తున్నా, నేను పోలింగ్ ఆపేస్తున్నా. ఏం చేస్తాడు ఈడ కాదు అసలు డిపార్ట్మెంట్ కూర్చోపడదు. నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా. నేను ఏమంటున్నాను సార్, నేనే సంగారెడ్డిలో నేను చాలా డిఎస్పీ గారికి చెప్పిన, మీరు అన్ని పార్టీలకు స్వేచ్ఛ చేయండి. మా వాళ్ళ కూడా చెప్పిన, మనం గవర్నమెంట్ ఉన్నాం కదా పోలీసుని ఉపయోగించండి. గవర్నమెంట్ ఉన్నప్పుడే పోలీసు మనం అపోజిషన్లో మనం కొట్లాడి వచ్చిన వాళ్ళం, మనకు వద్దు ఇదంతా. మన పోలీసు వాళ్ళతోటి మన కొట్లాడవద్దు, పంచాయతీ వద్దు. నా ప్రాబ్లం ఒకటే సార్, నేను అపోజిషన్లో ఉన్నా, నా జోలికి పోలీసు వాళ్ళు వస్తే నేను మీరు కేసులు పెడతారు, లా చేస్తుంది, చేసిరు అరెస్టులు చేస్తారు, లోపల వాడు దింగుతారు, మళ్ళీ ఆడ హరీశ్రావు వాడు గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఉంటాయి నాకు తెలుసు. కానీ ఈ సిఐతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇంక మీటింగ్ ఎస్పీ ఆఫీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏంది సార్ ఇదంతా. చలో రాసి తొందర రాసి ఇచ్చేయండి. ఎవరున్నారు ఆయన నా మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. నేను ప్రశాంతంగా మా వాళ్ళతో రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా, నాకు ఇడిదాకా వచ్చినట్టు చేసిండు. ఏమైతే సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి వస్తుంది, మాది రాదనుకో, రాకపోతే మాది సార్. ఇప్పుడు 3 ఏళ్ళు నేను ఉంటా, నేను గవర్నమెంట్ పరంగా చెప్తలేను. కొందరు ఆఫీసర్లు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే ఏమొస్తుంది రా నాయన, వస్తుందో రాదో, వచ్చినప్పుడు ఎవడు వింటాడు రా నాయన, మీరు పిచ్చి లెక్కలు. కానీ ఎవడు వింటాడు? సంగారెడ్డిలో పోలింగ్ బూత్ వద్ద జగ్గారెడ్డి తన కార్యకర్తను పోలీసు షర్టు పట్టుకొని బయటికి లాక్కుస్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా జగ్గారెడ్డి పోలీసుల మీద విరుచుపడ్డారు, బూతులతో రెచ్చిపోయారు. ఇక అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎస్సీసీ కంప్లైంట్ చేశారు. ఎస్సీసీ కూడా జగ్గారెడ్డి మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాసిత్ ఉన్నారు. బాసిత్, ఏంటి పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య ఇష్యూస్ ఏంటి? ఎస్సీసీ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? మనోజ్, కాంగ్రెస్ అభ్యర్థిది గల్లా పట్టాడని చెప్పి సిఐపై దాడి దిగిన ఈ జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపల్ లోని 34వ వార్డులో ఈ తీవ్ర ఉద్రిక్తతకు దాడి చేసింది. ఈ బోగస్ ఓట్లు వేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్డు అనే వ్యక్తి లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా అతను ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో అతని గల్లా పట్టి బయటికి లాగడంతో ఈ ఇష్యూ బయటికి వచ్చింది. సంగారెడ్డిలో ఈ 34 వార్డులో మున్సిపల్ పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వార్డులో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి అక్కడ విధుల్లో ఉన్న సిఐ శివకుమార్ కు కాంగ్రెస్ అభ్యర్థి అడ్డు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం అయితే అతన్ని పట్టుకొని గల్లా పట్టుకొని బయటికి లాగారని చెప్పి
శివకుమార్ లాగాలని చెప్పి కాంప్లైంట్ చేయడంతో అక్కడి నుంచి విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అడ్డు గడ్ల పట్టి నెట్టివేశారని చెప్పడము, దాంతో పాటుగా అతను బాగా తీవ్ర పరుష ప్రజానంతో తిట్టారని చెప్పి ఆ అడ్డు జగ్గారెడ్డి దృష్టికి తీసుకురావడంతో అక్కడ విషయం అంతా బయటికి రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జగ్గారెడ్డి కోపగుతులై హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ దొంగలు వేయాలని చూస్తున్నారని పోలింగ్ వద్ద ఎవరైతే చూస్తున్నారో వాళ్లకు బయటికి తీయాలని చెప్పి అడ్డు అతన్ని చెప్పడంతో అతను పట్టించుకోకుండా అతను తన మీద దాడి చేశాడని చెప్పి అడ్డు ఇతన్ని చెప్పడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆ దొంగ ఓట్ల అంశం సిఐ దురుస్థానం గురించి స్థానికులు చెప్పడంతో జగ్గారెడ్డి ఒక్కసారిగా కోపగ్రస్తుడయ్యాడు. సిఐ శివకుమార్ ను తీవ్ర పరుషపర్యాలతో ఆ దాడికి ప్రయత్నించగా ఆ డిఎస్పీ పోలీస్ సిబ్బంది అతను జగ్గారెడ్డి అడ్డుకోవడం జరిగింది. ఈ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని చెప్పి పోలింగ్ రద్దు చేసేదాకా ఇక్కడి నుంచి నేను కదిలేదు లేదంటూ అతను భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఈ గంజాయి బ్యాచ్ సిఐగా ముద్రపడిన శివకుమార్ టీఆర్ఎస్ పార్టీ చెంచాగాడని చెప్పి ఆయన కూడా పరుష ప్రజానంతో తిట్టడం జరిగింది. ఈ ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి ఆయన ఆగ్రహించారు. సిఐ రెచ్చగొట్టడం వల్లనే 26 సంవత్సరాల తర్వాత తాను పోలింగ్ కేంద్రానికి వచ్చానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సిఐలను డిపార్ట్మెంట్ నుంచి తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి చెప్పడంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసు బలగాలు కూడా భారీగా చేరుకున్నాయి. ఈ అడిషనల్ ఎస్పీ రఘునందన్ పోలింగ్ కేంద్రానికి వద్దకు రావడమే చేరుకుని జగ్గారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సిఐ విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకున్నామని కూడా చెప్పడంతో ఆయన శాంతించారు. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ నేతలు బానిసలుగా పనిచేసిన పోలీసులకు కూడా ఇక్కడ డ్యూటీ ఎందుకు వేశారని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్త జోలికి వస్తే జగ్గారెడ్డి సహించాడని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. అంటే కొద్ది సేపటి తర్వాత మీడియాలో సంగారెడ్డిలో జరిగిన గొడవపై ఎన్నికల కమిషన్ స్పందించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయని చెప్పి ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడప్పుడు సంగారెడ్డి ఓటర్లుగా నమోదు చేశారని చెప్పి జంగారెడ్డి చెప్పడం జరిగింది. ఒక్కో వార్డులో 300 పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేర్పించారని, అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికలు కూడా వేస్తున్నారని చెప్పి ఆయన విసుగుపడ్డారు. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సిఐ శివకుమార్ పట్టుకున్నాడని చెప్పి దీంతో నేను అక్కడికి వెళ్లడం జరిగిందని చెప్పి ఆయన మళ్ళా చెప్పుకోవడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు, ఆ గొడవకు జరగడానికి ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులు బాధ్యులు కారా అని చెప్పి ఈ సందర్భంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలని చెప్పి కూడా దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్ అధికారులు విఫలమై దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా కాదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇదంతా ఇష్యూ చూసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ బోర్డు ఆ జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. ఆ జగ్గారెడ్డి ప్రవర్తనను కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి అతను చెప్పడంతో అక్కడ జగ్గారెడ్డిపై కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.